హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీలతో పల్లీల కారం పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని 7-8 గంటల పాటు కంప్లీట్‌గా నానబెట్టాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వాటర్ పోసి 10 నిమిషాల పాటు నానబెట్టి దీని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఆనియన్ అంతా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత 1 కప్ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని, టమాటా అంతా పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా టమాటా అంతా కంప్లీట్‌గా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని 2 నిమిషాలు ఆయిల్‌లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్‌లోనే ఈ మసాలా అంతా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా తీసి పెట్టిన చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్‌లోనే ఒక 2 నిమిషాలు బాగా ఉడికిందంటే ఆ పచ్చి వాసన అనేది లేకుండా మనకి టేస్ట్ చాలా బాగొస్తుంది. పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు, కారం అంతా కరెక్ట్‌గా ఉందా అని చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా ఉందండి. మూత పెట్టి ఒక 7 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ హైలోను, 6 విజిల్స్ లో ఫ్లేమ్‌లో లేదంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే పల్లీలనేది తొందరగా కుక్ అవుతుందండి. కంప్లీట్‌గా ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీయాలి. చూడండి గ్రేవీ ఎంత థిక్‌గా ఉందో. ఈ విధంగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి వాటర్‌గా ఉంటే అంతగా బాగుండదు. ఈ పల్లీల కారం పులుసు వేడి వేడి రాగి సంగటితో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.